మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గుంటమ్మ కోరిక అంతకంటే కోరతలేరు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్శిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పింది. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చిండు. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను, ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. అసెంబ్లీలోనే నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడ దాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగింది. ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయండి, 2 గంటలు ఎక్కువ పని చేయండి, సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపింది, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మాట మీద నిలబడాలి కదా, మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి. నాకు అర్థం కాదు, 9వ తారీఖు నుంచి గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితలేదా? అక్కడ కస్తూర్బా స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఇంకా 2 నెలలు అయితే 10వ తరగతి పరీక్షలు. రివిజన్ కావాలి పిల్లలకు, సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది. ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదా? ఓన్లీ 15 రోజులకు చేస్తా, నెలకు చేస్తా, ఏదో తప్పైంది, నేను నెల కన్నా ఏడాది అయింది, మాట తప్పినా, ఓ 15 రోజులు టైం ఇయ్యండి, నెల రోజులు టైం ఇవ్వండి, నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా, చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. ఇక తెగరెచ్చిపోయింది అనుకోరాదు. అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు, ఇవో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ లో అయితే మరి రాగానే 15,000 అన్నారు. 15,000 మాట దేవుడు ఎరుగ్గానే ఉన్న రైతు బంధు కూడా బంధు పెట్టారు. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పింది. మొన్న ఆశా వర్కర్లు కోటిలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు, పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో. ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు, మరి ప్రజాపాలన ఏది? నీ ప్రజాపాలన? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు, వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబడతలేదా? మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి కౌన్సిల్ లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేసుకుంటే రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే అన్నాడు, కా అన్నాడు, కుయ్యి అన్నాడు, కయ్యి అన్నాడు. ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ఈ ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ, గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుడ్డేటట్టు చేస్తున్నాడు. అందరినీ వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పిండు. ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా ఉద్యోగ భద్రత లేదు, నా 2 లక్షలు లేవు, 18,000 జీతము లేదు. ఇవాళ అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు రోడ్డుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి. ఈ విద్యాశాఖకు మంత్రి లేడు, కనీసం మంత్రిని పెట్టే చేత కాదు. ఈయన మాట్లాడుతాడు, నేను ఉద్ధరిస్తాను, బాగా చేద్దామని పెట్టుకున్నాడు. ఆ రోజు ఏం మాట్లాడిండు వీళ్ళ మేనిఫెస్టోలో? మేము అధికారంలోకి వస్తే
విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. మన పెట్టింది ఎంత బడ్జెట్ లా 7%. సగం కూడా పెట్టలే. మాటలు కోటలు దాటినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాటిన పరిస్థితి వచ్చింది. విద్యాశాఖకు బడ్జెట్ లో 15% నిధులని 7% నిధులు పెట్టలే. అవి కూడా విడుదలైతలేవు. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు. యాడుంది గ్రీన్ ఛానల్? 4 తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదమ్మా. 1వ తారీఖు ఇస్తున్నా అంటాడు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఒక్కరికన్నా 1వ తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు. 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు. ఆశాలకైతే 16వ తారీఖు, అంగన్వాడీలకు 18వ తారీఖు. ఇక నరుకుమంటే 1వ తారీఖు జీతం ఇస్తున్నారని ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇక నరుకుడు ఉన్నది. మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ. అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా. ఇవాళ 10వ తరగతికి పిల్లలు, అదే విధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ బిల్లులు ఇస్తా అంటాడు. ఇలా సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు. ఎప్పుడైనా పడ్డాయా పైసలు? ఇవాళ కూడా పెండింగ్ ఉన్నాయి. కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు, ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీలో, గ్రీన్ ఛానల్ చెప్పిన సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి. మాట చెప్పినాను. నువ్వు ఎప్పుడే తప్ప చేసిన